హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో క్రీమీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ చికెన్ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పులకాలతోటి, పరాటాతోటి అన్నిటితో బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ముందు చికెన్ని ఉప్పు, పసుపు వేసి నీట్గా కడిగి వేరే గిన్నెలో వేసి మూత పెట్టి నీళ్ళన్నీ వంచేయాలి. ఇలా చేస్తే నీచు వాసన పోతుంది. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ముద్ద, 2 స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 నిమ్మకాయ రసం వేసి అన్నీ కలిపి 1 గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఉల్లిపాయలు, 8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర అన్నీ నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 12 జీడిపప్పులు, 2-3 చిన్నవి ఎండు కొబ్బరి ముక్కలు, 3 మిక్సీ జార్లో వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెడితే గసగసాలు బాగా నలిగి మెత్తగా పేస్ట్ అవుతుంది. చికెన్ మ్యారినేట్ అయ్యాక కడాయి తీసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 గరిటెలు నూనె వేసి నూనె కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక పుదీనా ఆకులు, పచ్చిమిరపకాయల చిలుకలు సగం వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించి 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి. కారం కూడా ఎక్కువ పడుతుందండి. గసగసాలు, జీడిపప్పు, క్రీము అన్నీ తీయగా ఉంటాయి కదా, అందుకే కారం కొద్దిగా ఎక్కువ వేయాలి. ఇప్పుడు నానబెట్టిన గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసి కూరలో వేసి బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి. నూనెలో కూరను 20 నిమిషాల పాటు ఉడికించాలండి. ఇలా నూనెలో ఎక్కువసేపు ఉడికించితే కూర చాలా రుచిగా ఉంటుంది. చికెన్ నూనెలోనే సగం ఉడికిపోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 400 ml నీళ్లు పోసి ఆ నీళ్లను కూరలో పోసి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కూర పులుసు చిక్కగా అయిన తర్వాత మిగిలిన సగం పచ్చిమిరపకాయ చీలికలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇలా కొత్తిమీర ఉడికేటప్పుడు వేస్తే మరింత ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత గరం మసాలా 1 స్పూన్ఫుల్ వేసి బాగా కలిపి 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే క్రీమీ గ్రేవీ చికెన్ రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి.